మటన్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా తలకాయ కూర పేరు వింటే నోరూరిపోతుంది. గ్రామీణ రుచులకి ప్రతీకగా నిలిచే ఈ తలకాయ కూర ఒక్కసారి తింటే ఆ రుచి జీవితాంతం మర్చిపోలేరు. ఈ మాంసం చాలా మృదువుగా ఉండడమే కాకుండా ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. ఈరోజు మన సిద్ధికా వ్లాగ్స్ తెలుగు ఛానల్లో తలకాయ కూర ఎలా చేయాలో పూర్తిగా చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూడండి, నచ్చుతుంది. ముందుగా మాంసంని బాగా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో తలకాయ బాగా కడిగితేనే వాసన లేకుండా మనకి కూర కూడా చాలా రుచిగా వస్తుంది. సో మీరు ఈ మాంసంని ఉప్పు పసుపు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోండి, మీకు టేస్టీగా వస్తుంది. మాంసం అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఈ యొక్క తలకాయ కూరకి సరిపడా నూనె వేసుకొని ఆయిల్ అంతా కూడా బాగా వేడయ్యాక సో మనకి కావాల్సిన పట్ట, లవంగ, బిర్యానీ ఆకు, యాలకులు ఇవంతా కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 3 మీడియం సైజ్ ఎర్రగడ్డలు తీసుకుంటున్నాను. సో వాటిని సన్నగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఎర్రగడ్డలు ఎప్పుడు కూడా నాన్ వెజ్ కర్రీస్కి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలి. అలా వేపుకుంటేనే ఆ యొక్క కూరకి మంచి టేస్ట్ వస్తుంది. సో వన్స్ ఎర్రగడ్డలంతా కూడా గోల్డెన్ బ్రౌన్లోకి మారాక అలాగే ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. సో అప్పుడే మనకి కూరలో ఎలాంటి పచ్చి వాసన రావడం కానీ ఉండదు. అండ్ వన్స్ ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యాక కొంచెం కొత్తిమీర వేసుకొని 2 పెద్ద సైజు టమాటాలను మీడియంగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. టమోటాలు బాగా ఫ్రై అవ్వాలి. సో ఆయిల్లో టమోటాలు బాగా కరిగిపోవాలి, అప్పుడే మనకి గ్రేవీ అనేది ఎక్కువగా ప్రిపేర్ అవుతుంది. అండ్ వన్స్ ఇదంతా ప్రాసెస్ అయ్యాక తలకాయ ఆల్రెడీ మనము నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులోకి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మాంసం ఎప్పుడైనా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే ఆ మాంసంలో ఉన్న నీరంతా పోయి సో మనకి మసాలా అంతా కూడా ఆ మాంసంకి బాగా పడుతుంది. చాలామంది తలకాయ కూరను కేవలం రుచి కోసం మాత్రమే ఇష్టపడతారు, కానీ ఇందులో శరీరానికి అవసరమైన కొన్ని ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. ఇందులో ప్రోటీన్, విటమిన్ B12, ఐరన్, జింక్ మరియు ఇతర ఖనిజాలు ఉంటాయి. తృప్తికరమైన ఆహారం ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండడానికి సహాయపడుతుంది. వన్స్ ఇదంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక సో మిరప్పొడి, ధనియాల పొడి వేసుకోవాలి. మీరు టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. మరొక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని సో దీన్ని మనము కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు మూత తీసి చూసారంటే తలకాయ కూర పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుంది. సో స్టార్టింగ్లో మనం ఎందులో అయితే వండుకుంటూ ఉన్నామో అందులోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు మసాలా మొత్తం తలకాయ ముక్కలకు పట్టి ఘుమఘుమలాడే వాసన వచ్చే వరకు ఉడికించాలి. చివరిగా మిరియాల పొడి కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర చల్లి మరో 2 నిమిషాలు ఉంచాలి. అంతే, మన ఘుమఘుమలాడే తలకాయ కూర సిద్ధం. ఈ కూరని చూస్తుంటేనే ఆకలి రెట్టింపు అవుతుంది కదా. మసాలాల ఘాటు, తలకాయ మాంసం యొక్క ప్రత్యేక రుచి, ఇంటి వంటలలో ఉండే ఆ ప్రేమ ఇవన్నీ కలిస్తే వచ్చే అనుభూతి నిజంగా అద్భుతం. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ అనుభవాన్ని కామెంట్స్లో మాతో పంచుకోండి. మీ కామెంట్స్ అండ్ మీ ప్రేమే మాకు మరిన్ని మంచి వీడియోలు తీసుకురావడానికి ప్రేరణ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం సిద్ధికా వ్లాగ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ప్రేమ, మీ ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మరో అద్భుతమైన రెసిపీతో త్వరలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండండి. రుచి అంటే తలకాయ కూర, సాంప్రదాయం అంటే తెలుగు వంటకం. ఆ రుచిని మీ ఇంటి వరకు తీసుకురావడం మా సిద్ధికా వ్లాగ్స్ తెలుగు లక్ష్యం.